ఎక్కడ నేను తలుపు తీయండి రా రే. ఎవడ్రా రే? ఎక్కడుంది నేను? ఇదేంటి 2 నెంబర్లు ఉన్నాయి? హలో హలో రాజేష్, నువ్వేనా? రే రాజేష్, వినిపిస్తుందా? అరే రే నేను చెప్పేది నువ్వు, నన్ను కిడ్నాప్ చేశారా? చూసే బదులు నీ ఫోన్ ని పనికొచ్చేలా పాడండి. రే రాజేష్, చూడు మామ, మన యశ్వంత్ గారు రా. రే వీడు కాల్ చేశాడు నాకు. కాల్ చేస్తే కథలు పడుతుంది అనుకున్నా. కాల్ చేద్దాం మరి. ఇదేదో పెద్ద కథలా ఉంది. డిఎస్సీ కసుబత్ కాల్ చేయి. హలో సుబ్బు, ఎక్కడ్రా మీరు? మామ ఫాస్ట్గా రండి రా, అర్జెంట్. ఫాస్ట్గా రండి, ఫాస్ట్గా రాబే. రే కోసం ఎందుకు అప్పించిన వాళ్ళే కన్సల్ ఫోన్ చేస్తున్నావు? ఇది చూడండి మామ. రే మన యశ్వంత్ ఏమైంది? ఏడున్నాడు ఇప్పుడు? ఏమైందిరా? అరే అర్థం కావట్లేదురా, ఏం చేయాలో కూడా. నాకు కోసం కూడా వచ్చి స్క్రీన్ చూపించాను, నాకు అర్థం కాలేదు. నేనేం పాటు మార్నింగ్ కాల్ చేసి మావా కిడ్నాప్ అయినా అంటే ఏదో ప్రాంక్ చేస్తుండే వీడు ఎప్పటిలానే అనుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం మామ? వీడు ఏడిపోయిండు, లాస్ట్ ఎక్కడ పోయిండు వీడు అసలు? అరే మార్నింగ్ వాడు టీ తాగడానికి టీ టైం పోయిండు రా. నేను లాస్ట్ వాడిని అప్పుడే చూసిన. సరే వెళ్దాం పదండి. అరే కోసం నువ్వు చూస్తావు, లైవ్ చూస్తావు. కాల్ చేస్తా ఉంటా. ఓకేరా. మందేరా? రే యశ్వంత్ గడ్ ఫోన్ లాగా ఉందిరా. రే రాజేష్, రే పాస్వర్డ్ ఏంద్రా రాజేష్? రే యశ్వంత్ గడ్ ఫోన్ రా. రే లాక్ అయిందిరా. అరే యశ్వంత్ గడ్ ఫోన్ రా. ఇక్కడ ఉన్నాడు రా వాడు.
రే ఏదో చాలా సీరియస్ కేసులో ఉంది రే మా రాజీ మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మరి పోలీస్ కంప్లైంట్ పోలీస్ ఎందుకు మా అరే మనకేమైనా హెల్ప్ దొరుకుతుందిరా పోలీసుల దగ్గర నుండి. పోలీస్ అయితే వద్దురా కిడ్నాపర్లు అలర్ట్ అవుతే మరి ఏం చేద్దాం రా ఇప్పుడు? హలో హలో యశ్వంత్ ఎక్కడ ఉన్నావురా? మీ చుట్టుపక్కల ఉంటే నాకు చెప్పురా. చుట్టుపక్కల క్లోజ్ రా అది. హలో హలో అడుగుతున్నారా నువ్వు? యశ్వంత్ హలో హలో ఎవరైనా ఉన్నారా? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? సుబోధ్, రాజేష్, కోసాయ్, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అరే రే కోసం రే లోపల సౌండ్ వస్తుందా మరి? ఏం వస్తుందా రే లోపల? నువ్వు భ్రమ పడుతున్నావు. ఏం కాదు మా ముందు రే ఒకసారి స్క్రీన్ చూపాను రా. నా కొడుకులకు డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం కూడా రాదు. ఎవరైనా ఉన్నారా? అరే డిఎస్ ఒకసారి రా. చెప్పరా రాజేష్ ఏమని? ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయా? ఎవరైనా ఉన్నారా? రే రాజేష్ నాకు కూడా పడుతున్నావా? రే నేను మనోళ్ళకి చెప్తాను. తర్వాత చెప్తా. ఎందుకు నేను చెప్తున్నా కదా తర్వాత. నన్ను ఎందుకు లోపలేసారా? ఏమైందే? ఫస్ట్ ఏమో వాడు పోలీసులకి ఫోన్ చేద్దామంటే భయపడ్డాడు రా. నెక్స్ట్ ఏమో సుబోధ్ గడ్ బాత్రూమ్ నుంచి సౌండ్స్ వస్తున్నాయంటే వాడు భ్రమపడుతున్నా డైవర్ట్ చేశాడు. అదేంద్రా ఆ స్ట్రీమ్ కూడా వాడు ఒక్కడికి ఎలా వచ్చింది? వాడు కిందనే ఉన్నట్టున్నాడు. అదే అందరం కిందికి పోదాం. ఏంటి సుబ్బు, ఇది ఏంట్రా? ఐఎం ఏదో నెంబర్ ఉందిరా ఇక్కడ చూడు, హెల్ప్ అని రాసింది. రాజేష్ ఇదే రూమ్ లో కదరా స్ట్రీమింగ్ అయింది. ఇంక ఎక్కడున్నాడు రా అసలు యశ్వంత్ గాడు? నాకు అర్థం కావట్లేదురా. అదే కదా ఇక్కడనే ఉండాలి వాడు. అరే ఎన్నిసార్లు రా? తరుణ్ హలో చెప్పరా? మా ఫ్రెండ్ గారు కిడ్నాప్ అయ్యాడు రా. వాడిది ఐఎంఐ నెంబర్ దొరికింది, ఫోన్ ది నీకు పంపిస్తున్నా. వాడి ట్రాకింగ్ లింక్ పంపరా, ఒకసారి ట్రాకింగ్ చేస్తాం మేము కూడా వాడిని. అరే నీకు ఇంకో 2 hours లో లైవ్ లొకేషన్ పంపిస్తామా? అరే అదిగో అదే ఆ కార్ రా. మీ ఫ్రెండ్ చంపించింది ఆ కారే. అదిగో అదిగో బ్రౌన్ కలర్ కార్ రా. దాన్నే ఫాలో అవ్వు. నాకు అదే మీ ఫ్రెండ్ పంపించింది అదే. బ్రౌన్ కారే కదా? అదే.
ఆ కార్ వెళ్ళిపోతుందిరా. పద లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అరే మామ రే యశ్వంత్, ఏమైందిరా? అసలు ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి నువ్వు ఎవరితో సరిగ్గా మాట్లాడలేదు, అదో రకంగా బిహేవ్ చేస్తున్నావురా. అసలు ఏమైంది మావా? ఏమోరా, చాలా భయంగా ఉంటుంది. వాడెవడో లింక్ పెట్టాడంట. నేను అది నొక్కగానే నా లొకేషన్ రివీల్ అయిపోయి నేను కిడ్నాప్ అయిపోయానంట. వాడు ఇదంతా నన్ను ఈ రూమ్లో నుంచి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లేటప్పుడు వాడే చెప్పాడు ఇదంతా. వాడు వాయిస్ కూడా అంతా రోబోటిక్ వాయిస్ లా ఉంది. మళ్ళీ వాడేమంటాడు, ఇదంతా నిన్ను చంపడానికి చేయలేదు, జస్ట్ నీ వీడియోస్ని, నిన్ను టార్చర్ చేసే వీడియోస్ని డార్క్ వెబ్లో అప్లోడ్ చేసి నిన్ను డబ్బులు సంపాదించడానికి చేసాం ఇదంతా అని చెప్తుండ్రా. ఇలా ఎంతమందిని చేసాడు. నాకు అందుకే చాలా భయంగా ఉంది. తప్పించుకున్నాను కదా, మీ వల్ల తప్పించుకున్నాను కదా, అందుకే చాలా భయంగా ఉంది నాకు. ఏం టెన్షన్ పడకరా. అది సరే కానీ మీ కొత్త రూమ్మేట్ ఎవరు వస్తున్నారు అన్నావు కదా రూమ్కి, వాడి పరిస్థితి ఏంది? వస్తున్నాడు, ఆన్ ద వే ఉన్నాడని ఇందాకే కాల్ చేసాడు. మరి ఓకే ఓకే, కలుద్దాం. యశ్వంత్, మీ ఫ్రెండ్ వచ్చినట్టున్నాడు రూమ్మేట్. హాయ్ బ్రో. కనబడ్డ ప్రతి ఒక్క లేదా గుర్తు తెలియని లింకులు ఓపెన్ చేయకండి, రన్అట్ అవ్వకండి. ఓపెనింగ్ anonymous links can be dangerous to yourself and might cost you your life.